మరణాత యేసయ్య, నేడు మా మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను ఆలకించి నెరవేర్చి సఫలపరచుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మే 26వ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన పరిశుద్ధాత్మను తెలుసుకొనుటయందు మనకు జ్ఞానమును, ఆయన ప్రత్యక్షతను చూచుటకు మనసును అనుగ్రహించినట్లు అపోస్తలుడైన పౌలు వలె మనమును మన ప్రార్థన యందు తోటి సహోదరుల కోసము విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అనేది క్రైస్తవుని యొక్క సహోదర ప్రేమను తెలియజేస్తుంది, దేవుని యొక్క మాటను విశదీకరిస్తుంది. అందుకే మన ప్రార్థనలో తొలిగా విజ్ఞాపన అనేది ఉంటుంది. అట్టి ప్రేమను, సహోదర సహవాసమును మనము దేవుని ఎదుట బహిరంగపరచుటకు మన ప్రార్థనలో విజ్ఞాపన చేసి ఆయన ఇచ్చే నెరవేర్పులను నూరంతల ఫలములతో నింపుకునే శక్తిని త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ సహకారంతో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మాపై నీ కృపా వర్షం కురిపించి మీ ఆత్మచే బలపరుస్తున్న మా త్రియేక దేవ, నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో నీ ప్రియ బిడ్డలందరి కోసము వారి ప్రార్థనలను మేము నీ ఎదుట విన్నవించే శక్తిని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఎవరైతే విజ్ఞాపన ప్రార్థనలు చేయమని నీ నామమును కోరి ఉన్నారో వారి ప్రార్థనలన్నీ ఇప్పుడే సఫలపరిచి సమృద్ధిగా నీ దీవెనలు కుమ్మరించి పరిపూర్ణంగా నెరవేర్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. ఇట్టి ప్రార్థనలను ప్రతి మంగళవారము చేయటం ద్వారా ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఆలకించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయించు నూరంతలుగా నెరవేర్చుచున్నందుకు వందనములు. ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న యుద్ధ వాతావరణమును, వాటి దుష్ప్రభావములను, వాటి క్రియలను లయము చేసి ప్రభువా, ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయము. శాంతికరుడా, సమాధానకర్త, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించి తాత్కాలికంగా యుద్ధమును ఆపుచేసినావు. హెర్మోజ్ దారిని తెరిచినావు, అయితే మరలా అన్ని మార్గములు మూతపడుచున్నవి. పంతాల వల్ల దేశాధికారులు ప్రజలను ఇబ్బంది పెడుచూ ఉండగా పరిపాలకులను మార్చివేయుము. మంచి మనసుతో వారికి మంచి పరిపాలన జ్ఞానమును అనుగ్రహించుము. ప్రపంచంలో శాంతిని వెల్లివిరియ చేయమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుతున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టా రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము.
సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున తన పరిశుద్ధాత్మచే జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించి మన విజ్ఞాపన ప్రార్థనల యందు కృపావర్షం కుమ్మరించి నెరవేర్చి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.